కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకేర్మనుసింహస్య కవితావనచారిణా శృణ్వన్ రామ కథానాదం కోనజాతి పరాంగతిం యస్మిన్ సతతం రామచరితామృతసాగరం మధుప్తస్థం మునిం వందే ప్రాచేతి సమకల్మషం గోష్పదీకృతవారాశిం శకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే జలాత్మజం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం యఃకర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు ఉభయులు కూడాను మిథిలా నగరానికి వెళుతున్నారు. మార్గమధ్యంలో అనేక విశేషాలు కనుక్కుంటున్నాడు రాముడు విశ్వామిత్ర మహర్షిని అడిగి. ప్రధానంగా గంగా పార్వతీదేవి వీళ్ళుభయలు హిమవంతుడి యొక్క కుమార్తెలన్నీ వాళ్ళని గురించినటువంటి కొన్ని విశేషాలని రాముడికి తెలియజేస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. దీంట్లో గంగ అనేటటువంటి ఆవిడ హిమవత్పర్వతం మీదే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఆవిడకి ముల్లోకాలు సంచరించేటటువంటి అవకాశం ఉంది. త్రిపథగా అంటారు, అది ఎట్లా వచ్చింది అనే విషయాన్ని కనుక్కున్నాడు. తర్వాత ఈవిడ ఉమా అనేటటువంటి ఆమె శివుడిని వివాహం చేసుకోవటం, తర్వాత వారు ఉభయరికి కుమారస్వామి కుమారుడిగా పుట్టడం ఈ సందర్భం మనకు కావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వీళ్ళకి కలిగిన కుమారుడు తప్ప ఇంకెవరూ కూడాను తారకాసురుడు సంహరించలేరు. అందుకోసమని దేవతలందరూ కూడాను వీరికి కుమారుడు కలగాలి అనే ఆలోచనలో వాళ్ళు ఎంతో బ్రహ్మగారిని మొరపెట్టుకున్నారు. సరే, క్రమక్రమంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమం, తద్వారా కుమారస్వామి జననం, వీటి గురించినటువంటి విశేషాలను దేవతలు తొందరపడుతున్నారు. ఎప్పుడు కుమారుడు కలుగుతాడు అని. ఆ విషయంలో వాడు చేసినటువంటి నేరం అది పార్వతీ పరమేశ్వరు యొక్క ఏకాంతానికి భంగాన్ని కలుగజేశారు. దాంతో ఆవిడ కోపగించి శాపం పెట్టింది, మీకెవరికి కూడా సంతానం లేకుండా పోవుగా. కానీ దేవతలకు అందుకునే తర్వాత సంతానం లేదు వాళ్ళకి. తర్వాత మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఏమిటి అనేటటువంటి విషయం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అందరూ కూడాను. పార్వతీదేవి శాపం కూడా మాకు ఇట్లా వచ్చిందండి అని వాళ్ళు అడిగారు. మరి ఇప్పుడు మనకి సేనాపతి అయినటువంటిగా మా అందరికీ సేనాపతి కావాలి, అది పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడితోనే కుదురుతుంది, మీరు దీని గురించి కొంచెం దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం అని బ్రహ్మదేవుడితో చెప్పుకున్నారు. దేవతానాం వచశ్రుత్వా లోకపితామహ శాంతయన్ మధురైర్వాక్యము త్రిదశానిదమబ్రవీతు. దేవతలతో మాట్లాడుతూ బ్రహ్మదేవుడు అన్నారు, దేవతలారా, పార్వతీదేవి చెప్పినటువంటి శాపము అది తప్పదయ్యా, ఏం చేయలేం మనం దాని గురించి. సరే, ప్రస్తుతం ఆ శంకరుడి యొక్క తేజస్సు భూమి మీద పడి ఉంది, పర్వతాకారంగా అది ఉంటోంది, దాన్ని అగ్నిదేవుడు స్వాధీనపరుచుకుంటే బాగుంటుంది అని ఆయన సలహా. ఆకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశన జనైశ్రీ దేవానాం సేనాపతి వరిందమం. ఆ తర్వాత అది గంగానది తీసుకుంటుంది. తర్వాత శరవణభవ రెల్లులో పడుతుంది. షట్కృత్తికలు ఆ పిల్లాడికి పాలివ్వటం, కార్తికేయుడు అనటం, ఇలాంటి పదాలన్నీ కూడాను క్రమక్రమంగా అన్నీ కూడాను ఆ పిల్లాడికి వస్తాయి అనే ప్రసంగం అంతా చెబుతున్నారు ఆయన. సరే,
జ్యేష్ఠాశైలేంద్ర దుహిత మానయేశ్వరి తత్సుతం. పార్వతీదేవి కలిగినటువంటి కుమారుడిని గంగాదేవి పెంచుతుంది. ఆవిడ శ్రద్ధాసక్తులతో కుమారుడిని పెంచాలని ఆసక్తితో ఉత్సాహంగా ఉంటుంది ఆవిడ అని ఈ రకంగా బ్రహ్మదేవుడు రాబోయేటటువంటి ముందు జరగబోయే విషయాన్ని అంతటినీ కూడా సంగ్రహంగా చెప్పారు. సరే, వీళ్ళందరూ ఆనందించారు. మొత్తం మీద ఏదైనా కుమారుడు కలుగుతాడు పార్వతీ పరమేశ్వరులకి, అతన్ని మనం సేనాపతిగా పెట్టుకుని తారకాసుల మీద యుద్ధానికి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. తేగత్వా పర్వతం రామాశయ కైలాసం ధాతుమండితం అగ్నిం సంయోజయామాసో పుత్రార్థం సర్వదేవతా. ఆ తేజస్సుని ధరించడానికి ఎవరి వల్ల కానిటువంటి పరిస్థితి అది. అగ్నిని ప్రార్థించి నువ్వు ధరించవయ్యా, అది ఎవరి వల్ల కాదు అని ఈ రకంగా కోరుతారు వాళ్ళు. సరే, దేవతలందరూ అడుగుతున్నారు, దేవకార్యం ఇది, మనం కాదనకూడదనే ఉద్దేశంతో అగ్నిదేవుడు ఆ తేజస్సుని గంగలో విడిచిపెట్టినట్టుగా కనపడుతోంది. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావక గర్భంధార్య వైదేహి దేవతానాం ఇదిం ప్రియం. ఓ గంగాదేవి, ఈ రేతస్సును నువ్వు గర్భంలో ధరించు, నీకు సంతానంగా కుమారుడు బయటకు వస్తాడు అని ఈ రకంగా చెప్పాడు. సరే, అది ఆ గంగలో పడేయటం, ఆవిడ ఆ తేజస్సును తీసుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దహ్యమాన జ్ఞాతేన తర్వాత అథాబ్రవీదం గంగాం సర్వదేవహుతాశన అథ హైమోతే పాదే గర్భోయం సన్నిపాచ్యతాం. నీ గర్భాన్ని హిమవత్పర్వతం యొక్క సమీపంలో విడిచిపెట్టు అని వీళ్ళందరూ కూడా సలహా కూడా ఇచ్చారు. సరే, ఆవిడ మహా ప్రవాహ రూపంగా ఉంటుంది కాబట్టి గంగంటే అన్ని చోట్ల ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఆవిడ ఒకానొక స్థానంలో విడిచిపెట్టినట్టుగా కనపడుతోంది. ఆ తేజస్సు భయంకరమైనటువంటిది, సామాన్యమైనది కాదు కనుక ఇది బంగారంగా కనపడుతూ ఉంటుంది, సంవత్సరాల్లో ఆడిపోతూ ఉంటుంది. దానివల్లనే బంగారం పుట్టింది అని ఒక ప్రసిద్ధి కూడా ఉంది. ఆ తేజస్సు అంత చాలా గొప్పది, అలాగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ పిల్లాడిని దాంట్లోంచి పిల్లాడిని చూశారు వీళ్ళు. ఈ పిల్లాడికి క్షీరం పారివ్వటం కోసమని షట్కృత్తికల్ని సంయోజనం చేశారు. వారి దగ్గర ఆ పిల్లాడు 6 తల్లులు అవ్వడం చేత 6 ముఖాలతో వాళ్ళ యొక్క పాలు తాగినట్టుగాను, అప్పటి నుంచి కార్తికేయుడు అనేటువంటి పేరు వచ్చినట్టుగాను ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయండి. తతస్తు దేవత సర్వా కార్తికేయ ఇది బ్రువన్ను పుత్రశ్రైలోక్య విఖ్యాతో భవిష్యత్ సంశయ. అబ్బో, ఈ పిల్లాడు చాలా గొప్పవాడు అవుతాడు, ఇతను కార్తికేయుడు, ఇతను శరవణ భవాని కూడా ఇతనికి పేరుంది, గాంగేయుడని పేరు కూడా ఇతనికి ఉంటుంది, ఇలాగా పార్వతీనందనహాని ఇలాంటి అనేకం పేర్లు ఆయనకు ఉండేటటువంటిది, సుబ్రహ్మణ్యుడని పేరు ఉంటుంది అని కూడా వీళ్ళు చెప్పుకున్నారు. ఇవన్నీ ఆ పిల్లాడిని క్రమక్రమంగా పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు అన్నమాట. స్కందుడు అని అన్నారు, తర్వాత క్రమక్రమంగా కార్తికేయుడు అంటున్నారు, షడాననుడు అని అంటారు. ఇలాంటివన్నీ కూడాను ఆ కుమారుడు విషయంలో జరుగుతున్నాయి. సురసేన గణపతి తతస్థుల్ సముద్భవం యశతే రామ గంగాయా విశ్వరోహిత అని కార్తికేయుడు, అతని యందు భక్తి కలవాడినటువంటి ఎవరైతే మానవులు ఉంటారో అలాంటి వాళ్ళు ఆయన ఎవరు ఆరాధిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులై పుత్రపూత్రాభివృద్ధితో తొలతూతూ చివరిలో స్కందుడు కుమారస్వామి యొక్క లోకంలో సాలోక్యాన్ని సామీప్యాన్ని పొందుతారు అని ఈ రకంగా ఆ స్కందోత్పత్తిని గురించినటువంటి చరిత్రంతా కూడా శ్రీరామచంద్ర ప్రభువుకి మా విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరిగిందండి. ఇంతవరకు చెప్పి ఓ మాదిరిగా ఆయన విడిచిపెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ ఇంకొక ప్రసంగాన్ని తీసుకుని మళ్ళీ విశ్వామిత్ర మహర్షి ఇంతవరకు చెప్పింది తన పూర్వీకుల యొక్క కథను గురించినటువంటి ప్రసంగం జరిగింది. మధ్యలో గంగోత్పత్తి, గంగా పార్వతీదేవి వీడు ఉభయులు కూడాను హిమవంతుడి యొక్క కుమార్తెలనే విషయం, కుమారస్వామి పుట్టడం, ఈ ప్రసంగం అంతా కూడా చెప్పారు. ఇక ప్రకృతంలో ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అయోధ్యాని పరిపాలించినటువంటి సూర్యవంశ మహారాజుల గురించినటువంటి ప్రసంగం కూడా మాట్లాడుతున్నారు. రామ, మీ వంశంలో సగరుడని ఒక మహారాజు గారు ఉండేవాడయా. అయోధ్యాధిపతి శూర పుత్రమాసే నరాధిప సగరోనాం ధర్మాత్మ ప్రజాకామ సజా ప్రజ. అతను సంతానం లేదు, చాలా కాలం. సంతానం కావాలనుకుని కోరుతూ ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన.
వైదర్భదుహిత రామ కేశినీ నామత. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. విదర్భ దేశ రాజు కుమార్తె అయినటువంటి ఒక ఆవిడ పేరు కేశిని అని అంటారు. ఆవిడ జ్యేష్ఠ భార్య. ఆవిడ చాలా గొప్పది, అబద్ధం ఆడదు. ఆవిడ శర్మిష్ఠ, చాలా గొప్పది, ధర్మిష్ఠ ఆవిడ. రెండో ఆవిడ అరిష్టనేమి కుమార్తె. ఆవిడ పేరు ఏమంటారంటే సుమతి అంటారు. అంటే సుపర్ణుడు గరుత్మంతుడు వారికి సోదరి అవుతుంది ఆవిడ. అరిష్టనేమి దుహితా స్వరూపేణ అప్రతిమా భువి. ద్వితీయా సగరస్యాసీత పత్ని సుమతి సంహిత. తాభ్యాం సహ తో రాజా పత్నీభ్యాం తప్తవాన్ తపః హిమవంతం సమాసాద్య భ్రూప్రశ్రవణే గిరౌ. ఆయన వీళ్ళిద్దరితో కలిసి హిమవత్పర్వతం మీద ఎంతో కాలం, చాలా కాలం, సంవత్సరాల పాటు తపస్సు చేశాట ఆ మహానుభావుడు సగరుడు అనేటటువంటి ఆయన. ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పలేమండి. పూర్ణశతం 100 సంవత్సరాలు పరిపూర్ణంగా అలా చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఆయనకు ఒక మహర్షి దర్శనమిచ్చాడు. ఆయన్ని ప్రార్థించాడు. ఈ సగర మహారాజు గారు మహర్షి, తమ దర్శనమైంది, నాకు అదృష్టంగా భావిస్తున్నాను, నాకు సంతానం లేదు, అందుకోసం తపస్సు చేస్తున్నాను అని అంటూ మామూలుగా ఈ మాటలు చెప్పుకున్నాడు. అపత్యలాభస్సు మహాన్ భవిష్యత్ దవానగా కీర్తించే అప్రతిమాన్ లోకే ప్రాప్ససే పురుష శుభ. ఏమోయ్ మహారాజా, నీకు సంతానం తప్పకుండా కలుగుతుందయ్యా, సందేహం లేదు. నువ్వు లోకంలో మంచి కీర్తి కలవాడు కూడా అవుతావు, నీ కుమారులు కూడా మంచి వంశ ప్రఖ్యాతులని కూడా సంపాదిస్తారు అని చెప్పాడు మహర్షి. అంటూ ఓ మాట అన్నాడు ఆయన. మీ భార్యల్లో ఒక భార్యకి ఒక కుమారుడు కలుగుతాడు, వంశానికి చాలా ప్రతిష్ట కీర్తిని సంపాదించేవాడు. ఇంకో ఆవిడికి 60,000 మంది కుమారులు కలుగుతారు ఇంకో ఆవిడికి అన్నాడు. ఇదేమిట్రా బాబు, ఇంతకీ ఎవరికి ఏమి కలుగుతారో తెలియదు. ఒక ఆవిడంటే ఆవిడ ఎవరు, పెద్ద ఆవిడ చిన్న ఆవిడ? భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యు ప్రసాదితం భూజు పరమ ప్రీతో కృతాంజలి పుట్టేదా. ఏమండి, మీరు ఒక అమ్మాయికి ఒక కుమారుడే పుడతాడన్నారు, ఇంకో ఆవిడకి 60,000 మంది పుడతారన్నారు. దీంట్లో ఎవరు ఆవిడ అనే విషయం కొంచెం వివరంగా చెబితే బాగుంటుంది అనుకుంటున్నాం, మేము అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని ఈ రకంగా వాళ్ళు అడిగారు. ఈ మాటలన్నీ విన్నాడు మహర్షి. ఆయన అన్నారు, షష్ఠిం పురుషసహస్రాణి సుపర్ణ భగినీదా. గరుత్మంతుడికి సోదరి అయినటువంటి సుమతి ఉందే, ఆవిడికి 60,000 మంది కుమారులు కలుగుతారమ్మా అనే మాట ఆయన చెప్పాడు. సుమతి అనేటటువంటి ఆవిడ సుపర్ణుడు గరుత్మంతుడి యొక్క సోదరి ఆవిడికి మాత్రం 60,000 మంది కలుగుతారు. మహోత్సాహాన్ని కీర్తిమతో జగ్రాహ సుమతిస్సుదాను. చాలా గొప్పగా ఉంటారు, బలవంతులు, సమర్థులు, సందేహం లేదు. ప్రదక్షిణమును శంకృత. రెండో ఆవిడకి ఒకానొక కుమారుడే కలుగుతాడు. అతని పేరు అసమంజుడు అంటారు. అతను కేశిని అనే పెద్ద భార్యకి కుమారుడుగా అతను లభిస్తాడనమాట. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. ఆ భృగు మహర్షి అనుగ్రహించినటువంటి అనుగ్రహం ఇలా ఉంది. ప్రదక్షిణము శంకృత్వా తెలుసా విప్రణమ్యత జగామ స్వపురం రాజా సుభార్యో రఘునందన రామ. ఈ రకంగా హిమవత్పర్వతం మీద తపఃఫలంగా భృగు మహర్షి యొక్క అనుగ్రహం తీసుకుని యథాప్రకారంగా తన రాజ్యానికి వెళ్ళిపోయినాడు ఆ మహారాజు గారు సగచక్రవర్తి. సుమతిస్తూ నరవ్యాఘ్ర గర్భతుంబం యజాయత. షష్ఠిపుత్ర సహస్రాణి తుంభభేదాది వినిశ్రితా. కొదపూర్ణే కుంభేషు ధాత్యస్థా సమవర్ధయన్ను. అయితే ఇక్కడ 60,000 మంది పుట్టడం అంటే అంత తేలికైన మాట కాదు కదా. సహజంగా మనం మహాభారత కథావృత్తాంతంలో వింటూ ఉంటాం. ఆవిడ గర్భాన్ని పోగొట్టుకుంటే దాన్ని వ్యాస మహర్షి నూరుగా చేసి కుంభంలో నేతి కుండలో పెడితే క్రమంగా వాళ్ళు వృద్ధి చెంది బయటకు వచ్చారు అని ఒక మాట మనం మహాభారత వృత్తాంతంలో వింటాం. అలాంటిదే ఇది కూడాను. అట్లా వాళ్ళందరూ కూడాను బయటకు వచ్చారన్నమాట. ఆ నేతి కుండల్లోంచి వాళ్ళు క్రమక్రమంగా వచ్చారు, పెద్దవాళ్ళు అయినారు. సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు వీళ్ళందరూ కూడాను కలిగారు. సత్య జ్యేష్ఠో నగశ్రేష్ఠ నగరస్య సగరస్య ఆత్మసంభవ బాలాన్ గృహీత్వా జలే సర్వ్యా రఘునందన ప్రక్షిపన్నవహసన్నిత్యం మధ్యదస్థాన్ సమీక్ష వై ఏం పాప సమాచార సజ్జన బాధక పౌరాణం హితయుక్త పుత్రో నిర్వాసిత పురాతు.
సరే, మొదటివాడు మాత్రం వాడంత యోగ్యమైనటువంటి వాడుగా కనపడటం లేదు. వాడు కొన్ని అనాచారాలు చేయటం చేత వాడిని శాపాలు పెట్టారు, వాడు పోయినాడు. ఆయన కొడుకు మాత్రం అంశుమంతుడని, అతను యోగ్యుడు, చాలా అసమంజుడు కొడుకు, అంశుమంతుడు అంటారు. అతను అందరినీ గౌరవంగా చూసే తత్వం, వాళ్ళు అందరూ కూడా అతన్ని చాలా ప్రేమించటం, ఇవన్నీ కూడాను ఉంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సగర చక్రవర్తి యజ్ఞం చేయాలి అని ఒక ఆలోచన చేశాడండి ఆయన. దాంట్లో ఋత్విక్కులందరినీ పిలుచుకున్నాడు, బ్రహ్మగారు మొదలైన వారు, అటువంటి వాళ్ళు అనమాట. ఇది అశ్వమేధ యాగం, మామూలు యజ్ఞం కూడా కాదు. అశ్వమేధ యాగం అంటే చాలా గొప్పది. అశ్వాన్ని స్వేచ్ఛగా వదలాలి, దాన్ని ఎవరు పట్టుకున్నా వాళ్ళని జయించి తీసుకురావాలి. ఇదంతా చాలా కథ ఉంది దానికి. అలాంటి అశ్వమేధ యాగం కోసం పూనుకున్నాడు ఆయన. ఈ మాటలన్నీ శ్రీరామచంద్ర ప్రభువు వింటున్నాడు, విశ్వామిత్ర మహర్షి చెబుతుంటూ ఉండగా. అప్పుడు అన్నారు విశ్వామిత్ర మహర్షితో రామచంద్ర ప్రభు అంటూ మాట్లాడుతూ, మహర్షి, శ్రోతుమిచ్చామి భద్రం తే విస్తరైన కథామిమాం పూర్వకోమే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరతు. మా వంశస్థుడిని చెప్తున్నారు కదా మీరు, మరి అయోధ్యాధిపతి అంటున్నారు, మరి ఆయనేమో యజ్ఞం చేయాలని పూనుకున్నాడు అని చెప్తున్నారు కదా, కొంచెం దీని గురించి వివరంగా విస్తరంగా నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని మళ్ళీ కుతూహలంగా ఆయన వినాలనేటువంటి ఆసక్తితో అడిగారు. రాముడు మాటలు విన్న తరువాత విశ్వామిత్ర మహర్షి మాట్లాడుతూ ఇలా అన్నారు ఆయన, ఏమోయ్ రామ, శ్రూయతాం విసరో రామ సగరస్య మహాత్మన. ఈయన సగర చక్రవర్తి ఆయన చేయదలుచుకున్నటువంటి యజ్ఞం హిమవత్ పర్వతం, వింధ్య పర్వతాలు ఆ ప్రాంతంలో అది పెట్టుకున్నాడు ఆయన. అక్కడ ఆయనకి యజ్ఞదేశం, యజ్ఞీయమైనటువంటి భూమి అక్కడ పెట్టుకున్నాడు అనమాట. సహిదేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి, అది చాలా పవిత్రమైనటువంటిది, అక్కడ చేసిన యజ్ఞం సఫలమవుతుంది అని అనుకున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితులలో ఆయన అక్కడ యజ్ఞం చేయడానికి, అశ్వమేధ యాగం చేయడానికి పూనుకోవటం, దానివలన ఆ అశ్వాన్ని బయటికి పంపించాలి, అది తిరగాలి దేశం అంతా. దాన్ని ఎవరైనా పట్టుకున్నా వాళ్ళని జయించి మనం తీసుకురావాలి. ఆ తర్వాత కానీ యజ్ఞం చేయడానికి, పూర్తిగా చేయడానికి కుదరదు అని ఇలాంటి నియమాలన్నీ దాంట్లో కనపడుతున్నాయి. సరే, దీంట్లో ప్రస్తుతం అసమంజుడు కొడుకైనటువంటి అంశుమంతుడు మాత్రం ఇక్కడ ఉండి యజ్ఞ నిర్వహణలో అన్ని పనులు చూసుకుంటూ సహాయంగా ఇక్కడ ఉంటున్నాడు. మరి గుర్రాన్ని రక్షించి తీసుకురావడం బాధ్యతంతా 60,000 మంది వాళ్ళ కుమారులు వాళ్ళు పెట్టుకున్నారు. తస్య పర్వణితం యజ్ఞం యజమానస్య వాసవ. ఇది ఇట్లా ఉంటుండగా దేవేంద్రుడు ఆ అశ్వాన్ని, అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి గుర్రాన్ని మాయం చేశాడు ఆయన. అది ఏ రకంగా చేశాడు అంటే, రాక్షస ఆకారంలో ఉండిపోయి అనేక రూపాలు తాలుస్తాడు ఆయన. ఎందుకంటే దేవతలు కదా వాళ్ళు, రాక్షస స్వరూపంలో ఉండి యజ్ఞీయాశ్వాన్ని ఆయన కాజేశాడండి. ఎక్కడ పెట్టాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇది పరిస్థితి. ఇంతవరకు ఎక్కడా కూడా ఆ అశ్వం ఎక్కడుందో వెతుక్కోవడానికి బయలుదేరి వెళ్ళినా కూడా ఏమీ అర్థం కావటం లేదు. అనేక మంది ఋత్విక్కులు వాళ్ళు కూడా చూస్తున్నారు. ఈ కుమారులందరూ కూడా వెతకడానికి బయలుదేరుతున్నారు. అయం పర్వణ వేగైన యజ్ఞీయాశ్వోపనీయతే హర్తారంజేగా ఉత్సాహయశ్చీ ఓపనీయతాం. కుమారులందరినీ పిలిచి, నాయనలారా మీరు తీసుకురండి, ఎక్కడ ఉందో ఆ గుర్రం, ఎవరు అపహరించారో వాళ్ళని జయించి మీరు ఆ గుర్రాన్ని తీసుకురావాల్సింది, లేకపోతే యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది, యజ్ఞం ఆగిపోతే అనర్థం వస్తుంది అని ఇవన్నీ కూడా తండ్రి గారు చెప్పారు. సరే, అలాగేనని కుమారులందరూ కూడాను యజ్ఞ సంరక్షణ కోసమని ఆ సమనీయాశ్వాన్ని తీసుకురావడం కోసం వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారండి. గతిం పుత్రానపశ్యామి రక్షసాం పురుషర్షభా మంత్రపూతే మహాభాగై ఆస్థితో హి మహాక్రతు. అబ్బాయిలారా, ఇప్పుడు రాక్షసులు ఎప్పుడు వస్తారో, ఈ యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి ఎక్కడ సిద్ధంగా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళ గతిని మనం పట్టుకోలేము, వాళ్ళు రాక్షసులు. ఇటువంటి పరిస్థితులలో మరి మంత్రాలతో, పవిత్రమైనటువంటి విధానాలతో, అనేక మంది మహాత్ములతో ఈ యజ్ఞం జరగాల్సి ఉంటుంది. దీంట్లో
రాక్షసుల వల్ల వచ్చే ప్రమాదాలు ఎటువంటివో మనకు అర్థం కావట్లేదు. గుర్రమా ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. దీని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సింది అని ఆయన తండ్రి గారి కుమారులతో చెప్పారు. గచ్చత విజన్వధ్వం పుత్రగా భద్రవస్తువ సముద్రమాన నీం సర్వాం పృథివీ అనుగచ్చత. మొత్తం భూమండలం అంతా వెతకండి, ఎక్కడైనా సరే మొత్తం అంతా కూడా వెతికి మీరు చూడాలి అని ఆయన ఆజ్ఞాపించాడు. 60,000 మంది ఉన్నారు, తక్కువ. అందువలన ఒక్కొక్క దిక్కుకి కొంతమందిగా మీరు విభాగం చేసుకోండి. ఒక దిక్కుని కొంతమంది వెళ్ళేటట్టు, ఒక దిక్కుకి మరో కొంతమంది వెళ్ళేటట్టు, అట్లా అన్ని దిక్కులకి మీలో ఉన్న వాళ్ళందరూ కూడాను కొంతమంది విభాగం చేసుకుని మీరందరూ కూడాను మీలో అందరూ కూడాను ప్రయత్నాలు చేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నారండి. యావత్తురగ సందర్శస్తావత్ ఖనత వేదినీం తంచీవహయ హర్తారం మార్గమాణం అమాజ్ఞా. మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క దిక్కుకి ఇంతమంది అని చొప్పున వెతకడానికి బయలుదేరవలసిందిగా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు తండ్రి. దీక్షిత పౌత్ర సహిత సోపాధ్యాయ గణోహ్యహం. నేనేమో దీక్షలో ఉన్నాను, అంశవంతుడు నా దగ్గర సహాయంగా ఉంటున్నాడు, మీరందరూ వెళ్ళిరండి అని ఈ రకంగా పంపించాడండి. రామా, ఇదిగో ఇలా ఉంది సగర చక్రవర్తి యజ్ఞాశ్వను గురించినటువంటి విషయం. ఇత్యుక్త హృష్టమనసో రాజపుత్ర మహాబలాహ. సరే, తండ్రి గారి ఆజ్ఞ యజ్ఞ సంరక్షణ, అశ్వాన్వేషణ తప్పదు కదా, జరుగుతోందండి. ఒక్కొక్కళ్ళు వెడుతున్నారు. భూమిని వాళ్ళు తవ్వేసేసి గుణపాలతో మిగతా ఆయుధాలతో చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరూ. 60,000 మంది కుమారుళ్ళు వాళ్ళు భూమండలాన్ని, అంటే రసాతలంలో ఇంకెక్కడన్నా ఉందా, ఎక్కడ ఉంది ఏమిటి అనే విషయం కోసమని వాళ్ళు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు గోళ్ళు చాలా గొప్పవిట, అవి బాగా పదునుగా ఉంటాయి. తర్వాత ఇంకా నాగలి కానీ గుణపాలు కానీ వగైరా ఇటువంటి వాట్ల చేత భూమిని వాళ్ళు ఈ రకంగా తవ్వేస్తున్నారు. నాగానాం వజ్యమానానాం అసురాణాంచ రాఘవా రాక్షసానాం చతుర్ధస్సు సత్తాం నినదోహోతు. ఆ సమయంలో చాలా భయంకరమైనటువంటి శబ్దము ధ్వని బయలుదేరిందండి. అంటే నాగలోకంలో పాములు ఉంటాయి, మార్గమధ్యంలో ఏనుగులు ఉంటాయి, కొంతమంది రాక్షసులు ఉంటారు. వీళ్ళందరికీ కూడాను ఏమిటి ఇలాంటి శబ్దం బయలుదేరుతోందని వాళ్ళు కూడా దడుచుకుంటున్నారండి. వాళ్ళే మన్ను దడిపించేవాళ్ళు అసలు నిజంగా. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళను కూడా వీళ్ళు దడిపిస్తున్నారు అంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా రసాతలంలో కూడా వెళ్ళారు. ఇట్లాంటి పరిస్థితులలో జంబూ దీపం మరి అన్నీ కూడా వెతుకుతున్నారు. తతోదేవా సగంధర్వా శాసురా సంభ్రాంత మనసు సర్వే పితామహోపాగమన్ను. దేవతలందరూ కూడాను ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. మానవలోకంలో యజ్ఞం జరుగుతోంది నిన్ని. అయితే దేవత రాట్టైనటువంటి దేవేంద్రుడే కదా అసలు గుర్రాన్ని ఆహరించింది. తెలియకుండా ఎలా ఉంటుంది దేవతలకి. కానీ ఆశ్చర్యపోతున్నారు. మొత్తం భూమండలానంతా కూడా తవ్వేస్తున్నారు వీళ్ళు. రసాతలానికి వెళుతున్నారు, ఎక్కడ ఉందో వెతుకుతున్నారు. మాకేమిటో అనుమానంగా ఉంది, మమ్మల్ని కూడా ఏమైనా చేస్తారేమో అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు దేవతలందరూ కూడాను. నిమిషానికి ఒకసారి ఆయన దగ్గరికి వెడుతుంటారండి పాపం. అన్నింటికి ఆయన ఏం చేస్తారు? ఏ ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదన్నాస్తదా. వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా దీనముఖంగా ఉన్నారు. ఈ దేవతలారా ఇలా ఉన్నారేమిటయ్యా మీరు అని బ్రహ్మదేవుడు అడిగారు. ఏం లేదండి, సగర చక్రవర్తి కుమారులట భూమి తవ్వేస్తున్నారు, రసాతలంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన తండ్రి గారు యజ్ఞం చేయడానికి పూనుకుంటే
అశ్వమేధ యాగం చేయడానికి ఆయన సిద్ధపడితే ఆయన అశ్వాన్ని విడిచిపెట్టారు కాబట్టి విడిచిపెడితే దేవేంద్రుడు పట్టేశాడండి వచ్చిన చిక్కు. దానివలన దేవతాలోకాన్ని కూడా ఏమన్నా ముప్పు వాటిల్లుతేమో అని భయంగా ఉంది అని వీళ్ళందరూ చెప్పారు. సరే మరి మామూలే కదా ఇది, ఎవరు ఎక్కడ యజ్ఞం చేస్తున్నా ఎవరు తపస్సులు చేస్తున్నా వాటిని అన్నింటినీ పరీక్ష చేయటం అనేటటువంటిది దేవేంద్రుడికి స్వభావసిద్ధమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే వీళ్ళు ఎందుకు యజ్ఞం చేస్తున్నారు, పోనీ మోక్షం కోసం యజ్ఞం చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి ఆయనేం పట్టించుకోడు. ఇటువంటి యజ్ఞాల వలన స్వర్గలోకాధిపత్యం కోసం వీళ్ళు యజ్ఞం చేస్తున్నారేమో, ఇది ఒక రాజస యజ్ఞమా తామస యజ్ఞమా, దీనివల్ల లోకానికి ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా, మరి స్వర్గలోకానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా, ఇవన్నీ చూడటం అనేటటువంటిది కర్తవ్యం అంతా కూడా దేవేంద్రుడి మీద ఉంటుంది. కాబట్టి ఆయన కంగారు పడుతూ ఉండటం అనేది ఆ స్థానంలో కూర్చున్నటువంటి ఆయనకి తప్పదు. అది కశ్యేయం వసతి కృష్ణా వసుదేవస్య ధీమత కాపిలం రూపమాస్థాయి ధారయత్య నిసంధరాం. బ్రహ్మదేవుడు సమాధిలో చూశారు, దేవతల్లారా మీకు నేను విషయం చెబుతాను వినండి అన్నారు. ఏమిటి అంటే రసాతలంలో శ్రీ మహావిష్ణువు ఆయన కపిల మహర్షి రూపాన్ని తాల్చి భూమండలాన్నంతటినీ కూడాను కాపాడుతూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి, అది ఆయనే కదా పరమాత్మ కాదు ఆయన, ఈ దేవేంద్రుడు ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి అక్కడ కట్టేశాడు. దానివలన ఆయనే ఈ గుర్రాన్ని తీసుకొచ్చాడు అని వాళ్ళు అపోహపడతారు. అపోహపడి వాళ్ళు దానికోసమని కొంచెం తేలికగా వ్యవహరిస్తారు. దానివలన ఆయన వాళ్ళని శపించడం, వాళ్ళందరూ నశించిపోవడం, ఇలాంటివన్నీ ముందు ముందు జరగబోతూ ఉంటాయి. భవిష్యత్తు ఏం చెప్తున్నాను మీకు నేను అని ఈ రకంగా మీరు కంగారు పడమోకండి అని దేవతల్ని ఓదార్చాడు ఆయన. తస్య కోపాగ్నిదగ్ధ భవిష్యంతి రూపాత్మజా. ఆయన 60,000 మంది కూడాను నాశనం అయిపోతారట. ఎందుకంటే కపిల మహర్షి సమీపంలో ఉంది గుర్రం, ఆయనకేం తెలియదు, ఆయన సమాధిలో ఉన్నారు ఆయన. అసలు ఆ దేవేంద్రుడు ఏం చేశాడంటే పట్టుకెళ్ళి అక్కడ కట్టేశాడు. కట్టడం చేత ఈయనే తీసుకొచ్చాడు అని వాళ్ళు అనుమానపడ్డారు. అదనమాట. పితామహవచ శ్రుత్వా త్రయస్త్రింశ ధరిందమ దేవా పరమసంహృష్టా జగ్ము పునర్జగ్ముని యథాగతం. సరే బ్రహ్మగారు చెప్పారు కదా, మనం ధైర్యంగా ఉండొచ్చులే అని అనుకుని విషయం తెలిసింది మొత్తం మీద అని ఏం చేశారంటే దేవతలు యథాప్రకారంగా వాళ్ళు వాళ్ళ స్థానాల్లోకి వెళ్ళిపోయినారండి. ఇది ఇలా ఉంటుండగా సగర చక్రవర్తులు క్రమక్రమంగా ఒక్కొక్క దిక్కు, తూర్పు దక్షిణం పశ్చిమం ఇలాగా వాళ్ళు ఆ భూమండలాన్ని వాళ్ళు తవ్వుతున్నారు. ఎక్కడ భూమండలంలో కనపడలేదు. వాడు చివరికి రసాతలంలోకి పోవాలి, తండ్రి గారి యజ్ఞం పూర్తి అవ్వాలి. గుర్రం ఇంతవరకు కనపడలేదు. ఎవరు కట్టేశారు, ఎక్కడ తీసుకెళ్లారు అర్థం కావట్లా. మొత్తం అంతా వాళ్ళకి అది ఎక్కడ అగమ్యగోచరంగా ఉంది. దేవదానవ రక్షాంసి పిశాచోరు కిన్నరా అనపశ్యామహే అశ్వం తమ అశ్వహర్తారమేవచ. ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదండి అంటున్నారు. దేవతలు, గంధర్వులు, కిందరులు, కింపురుషులు ఎవరికీ తెలియదు. సూక్ష్మరూపంలో మరొక రూపంలో రాక్షస రూపంలో మారిపోయి దేవేంద్రుడు ఆ అశ్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాడు ఆయన. నచపశ్యామహే అశ్వం తమ అశ్వహర్తారమేవచ. మేము ఇంతవరకు గుర్రాన్ని చూడలేదండి, గుర్రాన్ని ఎవరు పట్టుకు తోలుకెళ్ళారో కూడా మేము చూడలేదండి, మాకేం తెలియదండి, మీకు మాత్రం శ్రేయస్సు కలుగుగాక అనంటూ ఎవరికి వాళ్ళు తప్పించుకు వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి. సరే వీళ్ళు ఏం చేశారంటే ఇంకా లాభం లేదు, మన వల్ల కాదు ఈ పని అని చెప్పి తిరిగి వెళ్ళిపోయినారు. నాన్నగారితో చెప్పారు, నాన్నగారు మేమంతా కూడా ప్రయత్నాలు చేసాం, మాకు ఇంతవరకు ఎక్కడా దాని యొక్క ఉనికి తెలియలేదు, మేము తెలుసుకోలేకపోయినాము అని చెప్పారు. అదేమిట్రా అలా చేస్తే ఎట్లాగా, మరి నేనేమో సంకల్పం చేసి కూర్చున్నాను, నేను మధ్యలో యజ్ఞం ఆగిపోకూడదే, మరి మీరు రసాతలంలో కూడా వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి చూడండి, మొత్తం మీద వెతకాలి కానీ తీసుకురావాలి కానీ మేము చూడలేము అంటే కుదిరే పని కాదు అని ఆయన అన్నారు. సరే అట్లాగే మళ్ళీ బయలుదేరారు. బయలుదేరి ఇక వాళ్ళు ఆ రసాతలంలోకి వెళ్ళటం కోసమని ఒక్కొక్క దిక్కు తవ్వుతున్నారండి. తవ్వుతూ ఉంటుంటే ఒక్కొక్క భూమిని
ధరించేటటువంటి దిగ్గజాలు కనపడుతున్నాయి కింద. అంటే ఆ దిగ్గజాలు ఆ భూమిని అవి మోస్తున్నాయి అన్నమాట. అట్లాంటి వాటిని కూడా చూస్తున్నారు. అలా క్రమంగా అన్ని దిక్కుల వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అశ్వాన్ని వాళ్ళు చూడాలి, దానికోసం ప్రయత్నం అని ఈ వృత్తాంతం అంతా కూడా శ్రీరామచంద్ర ప్రభుకి విశ్వామిత్ర మహర్షి చెబుతున్నారు.